తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం తెనాలిలోని జిలేబీ కోట్ల బజార్లో ఉన్నాం. తెనాలి అనగానే అసలు అన్ని గుర్తొచ్చే కాలువలు, పచ్చదనం. అదే కాకుండా ఇక్కడ జిలేబీ కూడా చాలా ఫేమస్ అంట. పదండి, అసలు ఇది ఎలా ఉంటుంది, అసలు ఎలా తయారు చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు, అసలు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. చేస్తున్నారండి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి ఇదేనండి జిలేబీ వ్యాపారం. ఈ జిలేబీ గుట్లు పెట్టి 60 సంవత్సరాలు అవుతుంది. నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. అది ఎలా తయారు చేస్తారండి, అసలు ఏమేమి వాడతారు దీనికోసం? దీనికి వాడేది మైదా పిండి, బియ్య పిండి, మినపిండి అండి. 50% మైదా ఉంటుంది, 25 మినపిండి, బియ్య పిండి మిక్సింగ్ అయి ఉంటుందండి. అది అంటే ఇన్ని షాపులు ఉన్నాయండి ఇక్కడ, జిలేబీ షాపులు. వ్యాపారం బాగా నడుస్తుందండి? పర్లేదండి, బాగానే ఉంటుందండి. డైలీ అన్ని ఊళ్ళకి వెళ్తుంటుంది, వస్తుంటాయి, కొడుకు వెళ్తూ ఉంటారు. ఫంక్షన్లు కానీ ఆటి కానీ ఆర్డర్లు వేస్తుంటాము. మీకేంటి ఇది ఇందులో వేసేసి అక్కడ పాకం ఇస్తారండి? వేస్తామండి. మరి అక్కడ 2 రకాల పాకం కానొస్తుందండి, ఏంటండి అసలు ఆ 2? ఈ 2 ఏంటంటే ఒకటేమో మామూలు బెల్లం అండి, ఇంకోటి వచ్చి అరిసెల బెల్లం అంటారు, నల్ల బెల్లం అంటారు. మన అరిసెలు వాడతారు చూసారా, ఆ బెల్లం అనమాట. అందరూ రెగ్యులర్గా అడుగుతున్నారు ఆర్గానిక్ బెల్లం అంటున్నారని అది కూడా బిగిన్ చేసాం. ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం మొదటి నుంచి ఉన్న జిలేబీ పుట్టిన కాంచి ఉన్నదైతే ఇదేనండి, ఎల్లో కలర్ది. అది ఫస్ట్ నుంచి దగ్గర 60 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అది సంగతి. అంటే ఈ బాండీ కూడా ఏదో అంటే వెరైటీగా ఉందండి, అంటే కొన్నేమో లోతుగా ఉంటాయి, అలా కాకుండా ఇలా ఉంది. అంటే ఇది కేవలం జిలేబీ కోసమేనా? ఓన్లీ జిలేబీ కోసమేనండి, అది వేరే దేనికి పనికిరాదు. అది ఓన్లీ జిలేబీ వేయడానికి పనికి. జిలేబీ అనేది మునగకూడదు, పైనే వేయాలి. అందుకని దీనికోసం ప్రత్యేకంగా చేయించుకున్నది ఇది. అది మరి ఇందులో పాడయ్యేది ఏమన్నా ఉంటుందండి? పాడేదంటూ ఏముండదండి ఇందులో, పాడేదంటూ ఏముండదండి. మరి ఈ పిండి అంతా ఈ రోజు వేస్తారు, ప్రతిరోజు ఇంత పిండి వేస్తారండి జిలేబీ? మేము ఏ రోజుకి ఆ రోజు కలుపుకుంటామండి. ఏ రోజుకి ఎంత అవసరం వేద్దాం అంతవరకే వేసుకుంటా ఉంటాం. ఇంకా ఇక్కడతో అయిపోతే ఇక క్లోజ్ చేయటం. కేజీ ఎంత ఉంటుందండి జిలేబీ? కేజీ వచ్చి 180 రూపాయలండి. మరి అంటే 2 రకాలు ఉన్నాయి, 2 రకాలు వేరు కాస్ట్ ఉంటుందా? వేరు కాస్ట్ ఏమి, 2 ఒకటే కాస్ట్, ఒకటే రేట్. ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు మేడం? నాకు తెలిసి 50 years అబో. అంటే మీ పెద్దవాళ్ళు కూడా? పెద్దవాళ్ళు. మరి ఇక్కడ జిలేబీ బాగా ఫేమస్ అంటున్నారు, ఎందుకని తెనాలిలో మళ్ళీ ఇదే రోడ్డు జిలేబీ సెంటర్, ఎందుకని అలా? ఎందుకని అలా అంటే ఈ రోడ్డుకు భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ప్రత్యేకత ఇస్తాడు కదా, ఏ మనిషికైనా దేనికైనా. ఇప్పుడు అలాగే మా తెనాలకి జిలేబీ ఫేమస్ ఇచ్చాడు, కాకినాడకి కాజా ఇస్తారు కదా, అట్లా ఆత్రేయపురం పూతరేకులు అంటారు. అలాగా మా తెనాలకి జిలేబీ కొట్లు, జిలేబీ ఫేమస్. అది భగవంతుడు ఇచ్చిన వరం మాకు. అంత ప్రత్యేకంగా ఏముంటుంది మేడం అసలు ఇక్కడ ఈ జిలేబీలో? స్థానబలం అండి, మెయిన్ స్థానబలం ఇది. నాకు తెలిసినంత వరకు ఇది పెద్దవాళ్ళ దయ, అందరి మంచితనం, అమ్మవారి దయ, తర్వాత ఏడుకొండ వారి దయ. ఎందుకు భగవంతుడిని స్మరించుకుంటా ఇలా ఎన్ని చెప్తున్నారంటే ఇవేమీ లేనప్పుడు నథింగ్. అందుకని. ఎంత ఉంటుంది మేడం కేజీ అసలు? కేజీ 180 రూపాయలమ్మా. మరి ఇక్కడ 2 రకాలు కనిపిస్తున్నాయి, ఆ రెండు ఒకటే కాస్ట్ ఉంటుందా, వేరు ఉంటుందా? 2 ఒకటే కాస్ట్. మేము దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ సిటీస్ ఉన్నాయనుకోమ్మా, ఇదే ఇంత క్వాలిటీ కూడా ఇవ్వరు. కార్పొరేట్ సిటీస్లో 250, 300 అని పెట్టినా కూడా చక్కగా కొనుక్కొని వెళ్తారు. మేము చక్కగా మంచి అన్ని నాణ్యత కలిగి వాడి, మంచి బెల్లాలు వాడి, మంచిగా ఏ పూటకు ఆ పూట, ఏ నిమిషానికి ఆ నిమిషం అట్లా లైవ్ వేసుకుంటా చక్కగా వేస్తాము. మేము చాలా తక్కువ 180 రూపాయలు కేజీ అంటే మీరు ఆలోచించండి. 180 రూపాయలకి ఈ రోజుల్లో ఏం వస్తుందో ఆలోచించండి.
సరేనమ్మా, మరి అది చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది రోజుకి వచ్చే కూలి? వాళ్ళకి వచ్చేటప్పటికి 600 అలా ఇస్తామమ్మా, 550, 600 ఇస్తాం. అంటే మనిషి అతను కూడా స్కిల్ పర్సన్ అయితే అప్పుడు. మరి ఇప్పుడు ఆ పిండి అదంతా అంటే ఇప్పుడు ఒక రోజు అమ్ముడు పోలేదు అనుకోండి, అంటే మినిమం ఎన్ని రోజులు ఉంటుంది పాడవడం అలాంటివి ఏమైనా ఉంటాయి అందులో? నా మట్టుకు నేను చెప్తున్నానమ్మా, పాడేవి ఉంటాయి అందులో. నిలవ పడింది అనుకో పిండి అని పారబోసుకోవటమే నిలవ పడితే. తర్వాత నేనైతే గట్టిగా 5 రోజులు గ్యారంటీ ఇస్తా, ఇంకా కూడా ఇస్తా. తర్వాత అయినా ఏమవుద్దంటే మేము అన్ని నాణ్యత గల వాడతాం కాబట్టి వాసన రావటం, జిగురు రావటం అయ్యేం ఉండదు. కాకపోతే మెత్తబడిద్ది. ఎట్లా అంటే ఇంట్లో మనం ఏదైనా వండుకుంటే అది ఎట్లా సెకండ్ డేకి థర్డ్ డేకి అలా మెత్తబడటం అలా అవుతాయి, ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు జిలేబీకి అంటే స్వీట్స్కి సీజన్ ఏమైనా ఉంటుందా? ఇదే సీజన్లో బాగా అమ్ముడుపోద్ది, ఇదే సీజన్లో పోదు, అలా ఏమైనా ఉంటుందా? ఉంటుంది సీజన్. ఏ సీజన్ అయితే బాగా వెళ్ళింది? ఏం లేదమ్మా, ఇక్కడ సీజన్ అంటూ జనాల దగ్గర డబ్బులు ఉండాలి. ఫస్ట్ తారీఖు వచ్చి నేను జీతాలు వస్తాయి కదా, ఫస్ట్ తారీఖు ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తాం. ఆ 4 రోజులు కొంచెం బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎవరు వస్తారా అని చూస్తాం. సరే, మరి ఒక జిలేబీ కాకుండా ఇక్కడ పకోడీ అని ఇంకా రకరకాల అన్ని ఫ్రెష్గా కనిపిస్తున్నాయి, అన్ని మీరు తయారు చేసినాయి? వేరే చోట తెచ్చినాయి కదా, అన్ని మీరు తయారు చేద్దామా? మొత్తం మేమే చేస్తాము. చూడటానికి కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంత ఉంటాయి మేడం మినిమం రేట్లు అవన్నీ? ఏదైనా అంతేనమ్మా, కేజీ 180 రూపాయలు. ఏదైనా ఒకటే రేటు? ఏదైనా ఒకటే రేటు. ఇది పాల పదార్థం, పాలతో తయారు చేసింది ఇది ఒకటి. అది పావు వచ్చి 100 రూపాయలు. ఇది ఎందుకంటే పాలు, లైట్గా నెయ్యి, లైట్గా పంచదార వేస్తాం. ఇది అంతకుమించి ఇంకేది కలవదు ఇల్లులో, అందుకని ఇది పావు 100 రూపాయలు పట్టింది. మరి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు మేడం దీనికోసం మీకు? అసలు నా దగ్గర మొత్తం 4 ఉన్నారమ్మా. మరి వీళ్ళందరికీ పోను ఎంత మిగులుతుంది మేడం మీకు పర్ మంత్? ఎవరైనా అడగచ్చు అసలు. అంటే మామూలు ఎక్కువ మిగిలి తక్కువ మిగిలి అంటే మినిమం మీకైనా సరిపోతాయా లేదా? అంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి అంటున్నారు అలా. బాగా ఎట్లా అంటే అమ్మా, నెడుతున్నాం బండి అన్నట్టుగా లాగుడు బండి లాగుంటుంది చూడు, బాగా లాగాలి, టైం వచ్చిద్దిగా చూద్దాం పర్లేదా మిగులుతాయా అని, అంతే. లాగుడు బండి ఒక రకంగా అంటే లాగుతున్నాం అంది. థ్యాంక్ యూ. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తున్నానండి నేను, ఏంటంటే అంత నైపుణ్యం అంత నాణ్యత వాడుతున్నాము, రీజనబుల్గా రేటు పెట్టుకున్నాము, వచ్చి బేరాలు అడుగుతారు, అది బాధ అనిపిస్తుంది. అది ఇదే సరుకు ఎక్కడైనా కార్పొరేట్ సిటీస్లో కానీ ఎక్కడైనా అమ్మితే 300, 350 తీసుకుంటారు. అక్కడ ఏం మాట్లాడరు. మేమేంటంటే చిరు వ్యాపారంలో మేము షో పుటప్ చేయలేము, ఒరిజినల్గా ఉంటాం. ఏ పూటకు ఆ పూట క్వాలిటీ తీసుకుంటాం. మరి సపోజ్ ఆ పకోడీలో ఉప్పు ఎక్కువైంది అనుకో, తీసి అవతల పడేసుకుంటా. వాళ్ళు 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు, ఇంటికి వెళ్ళి నన్ను తిట్టుకుంటారు, రుచి ఉండదు పసి ఉండదు, ఏంది ఉప్పు వేసుకుందని అంటారు. వాళ్ళు 50 రూపాయలే, నాది 50 రూపాయలే. అలాంటిది చూసి జాగ్రత్తగా వండుకొని మేము అన్నీ అమ్ముకుంటా ఉంటాం. వచ్చి బేరాలు అడుగుతూ ఉంటే అది బాధగా ఉంటుంది. ఓకేనండి, ఎవరైనా సరే తెనాలి వస్తే జిలేబీ కొట్లు సెంటర్కి వచ్చి ప్రతి ఒక్కరు, మనం ఎప్పుడు అన్ని బయట కొనుక్కొని తింటూనే ఉన్నాం, కానీ ఇక్కడైతే ప్యూర్ అన్ని మంచి క్వాలిటీతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తీసుకొని వెళ్ళండి.